నాని హీరోగా తెరకెక్కిన హిట్ 3 మే 1న రిలీజ్ అవుతుంది. సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ కాగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక నాని ప్రమోషన్స్ సంగతి తెలిసిందేగా, ఓ రేంజ్లో ఉంటున్నాయి. హిట్ 3 సినిమాలో నాని రూత్లెస్ కాప్గా నటిస్తున్నాడట. సినిమాలో వైలెన్స్ అధికంగా ఉంటుందని ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఈ సినిమాలో వైలెన్స్ గురించి ప్రస్తావించిన నాని అది ఉద్దేశపూర్వకంగా పెట్టిందైతే కాదని, కథతో పాటు ట్రావెల్ అవుతుందని అన్నారు. సినిమా చూసిన తర్వాత ఇందులో వైలెన్స్ ఉందా అన్నట్లు ఫీల్ అవుతారని అన్నారు. కానీ పిల్లలు, వైలెన్స్ పడని మహిళలు తన సినిమాకు రావద్దని ముందే చెప్పేశాడు నాని. వాస్తవానికి తన సినిమాకు ఫ్యామిలీతో పాటు రావాలని అందరు హీరోలు చెబుతూ ఉంటారు. కానీ నాని వాస్తవానికి దగ్గరగా ఉండే వ్యక్తి, నిజాయితీగా ఉంటున్నాడు. దీంతో తన సినిమాకు చిన్న పిల్లలు రావద్దని చెప్పేశాడు. ఇలా చెప్పడంపై దీనిపై ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. అలాగే తన నెక్స్ట్ మూవీస్ గురించి కూడా చెప్పేశాడు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలాతో ది ప్యారడైజ్ అనే సినిమా తీయబోతున్నట్లు తెలిపారు. షూటింగ్ మే 2 నుంచి ప్రారంభమవుతుందట. 12 నుంచి రెగ్యులర్ షూటింగ్లో పాల్గొంటున్నట్లు నాని చెప్పాడు. వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ అవుతుందని, ఆ తర్వాత సుజీత్తో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా ప్రభాస్తో సినిమా నిర్మించాలని అనుకుంటున్నట్లు నాని చెప్పడం సంచలనంగా మారింది. అయితే 2-3 ఏళ్లలో మంచి కథతో ప్రభాస్ అన్నతో సినిమా తీస్తానని నాని అంటున్నాడు. మంచి కథ, ప్రభాస్ స్కేల్ తగ్గట్లు దొరికితే సినిమా చేసేందుకు రెడీగా ఉన్నానన్నాడు. ఈ అప్డేట్తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. నాని కథ సెలెక్ట్ చేస్తే దానికి అసలు తిరుగుండదు. ఇటీవల నిర్మాతగా వచ్చిన కోట్ సూపర్ డూపర్ హిట్ అయింది. మరి ప్రభాస్ కోసం నాని కథ గనక సెలెక్ట్ చేస్తే అది ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి.